వచ్చేసి ఈవినింగ్ టైంలో అండి. ఈవినింగ్ టైంలో అయితే పైకైతే మోటర్ అయితే వేశాను. ఇంకా మోటర్ వేసేటప్పుడు వాటర్ అంతా చుట్టుపక్కల అంతా వచ్చేస్తాయి. అంటే హౌస్ చుట్టూ క్లీన్ చేయకుండా వచ్చేస్తాయి. ఇంకా అందుకనేసి హౌస్ చుట్టూ క్లీన్ చేశాను. ఇంకా ఆరిపోయే టైంకి మీకు అంత నీట్గా అయితే కనపడకపోవచ్చు. అంటే ఇప్పుడు ఆరిపోయిందంతా. ఇంక ఇక్కడ ఆల్రెడీ ఎందుకో ఇవి మరకలు అయితే ఉన్నాయి. ఇదంతా క్లీన్ చేసేసాను బయట అంతా. ఇక్కడ ఇందాకే ఒక తేలుపిల్ల ఉంటుంది కదండి, మళ్ళీ సెకండ్ టైం అయితే కనిపించింది నాకు. దాన్ని ఇలా ఒక పొరక తీసుకొని, అంటే నేను చంపను, నాకు భయం వేస్తుంది ఏమన్నా కాలు జరీలా అలాగా చూస్తే, కానీ పొరకతో అలాగ అందము అనేసి చూస్తే అది పారిపోయింది. ఇంకా అలాగా ఇక్కడైతే పిల్లలైతే ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నాక్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా స్నానం వాళ్ళే చేసేసారు. ఈవినింగ్ టైంలో వాళ్ళే చేసేస్తారు. ఇంకా హోంవర్క్ అయితే రాసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి నిన్న బ్యాగ్స్ ఇచ్చారు మా పిల్లలకు స్కూల్కి. ఇది ఒక స్కూల్లో ఇది ఒక వ్లాగ్లో అంటే దీంట్లోనే యాడ్ చేస్తాను. ఇక్కడైతే హోంవర్క్ అయితే రాసుకుంటున్నారు. ఇక్కడ చిన్నోడి పైకి ఎత్తరా భవిష్య. ఇక్కడైతే మా పెద్ద పాప అయితే, అంటే నేనే రాపిస్తాను డైలీ. ఈరోజు కొంచెం నేను బయట క్లీన్ చేసుకుంటూ ఉంటే ఇంకా వాళ్ళే రాసేసుకున్నారు. ఇక్కడ సింక్ దగ్గర ఇంకా క్లీన్ చేయాలి. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, మీరు కూడా నవ్వుతారు అలాగా. ఎందుకంటే నేను గట్టాలు ప్రిపేర్ చేశానండి నిన్న. చేసి ఇలాగ లడ్డులాగా జుట్టేసి ఇందులో పెట్టేశాను బాక్స్లో. దీనికి అతుక్కపోయింది. ఇంకా అయినా స్పూన్తో అలాగ తీసుకొని తినేస్తున్నాము. ఇంకా అలాగ ఉంటుంది. నాకు భలే నవ్వొచ్చింది. అంటే నేను 2-3 టైమ్స్ అలాగా చేశాను, కానీ ఎందుకు అలాగ అయిపోయాయి. ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం అనేసి చపాతీ, ఇది వంకాయ కర్రీ ప్రిపేర్ చేద్దామన్నట్లుగా వంకాయలు అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసిపెట్టి 1 అవర్ అయింది. నేను బయట క్లీన్ చేసుకుంటూ ఇంకా ఇప్పుడైతే 6 అవుతుంది, స్టార్ట్ చేయాలి. ఇక్కడైతే గిన్నెలు స్కూల్ నుంచి వచ్చాక ఇంకా మా పిల్లలకి ఎందుకో ఈరోజు ఆఫ్టర్నూన్ రైస్ పెట్టి పంపించాను, తినకుండా వచ్చేసారు. అందుకనేసి మళ్ళీ ఆకలి అయినట్టుంది. ఇంకా ఈ రైస్ కుక్కర్లో ఉన్నది తినేసారు. ఇప్పుడు ఇంకా ఇవి స్నాక్స్ కోసం ఇది స్పూన్తో తీసుకొని ఇలాగ తినేసారు. ఇంక ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే ఇది ఉంది. ఇప్పుడైతే ఇంకా అంటే ఈ విధంగా ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడైతే చపాతీ అయితే ప్రిపేర్ చేసేయాలి. ఇంక ఇవి కూడా క్లీన్ చేసేయాలి. ఇక్కడైతే ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయనేసి చెప్పాను కదండి, అవి అయితే కడిగేస్తే ఇంకా సరిపోతుంది అన్నట్లుగా. ఆఫ్టర్నూన్ నేను తిన్నాక కడగలేదు. ఇంకా మా పిల్లల లంచ్ బాక్సెస్, బ్యాగ్స్, అవి బాక్సెస్, ఇంకా వాళ్ళకి బాటిల్స్లో వాటర్ నింపినవి, ఇంకా నేను ఆఫ్టర్నూన్ తిన్న ప్లేటు, ఇంకా అవన్నీ అలాగే ఉండిపోయాయి. ఇంకా అలాగే పెడితే ఇంకా బద్ధకం అయితే వచ్చేస్తుంది. అందుకనేసి పిల్లలు అక్కడ రాసుకుంటారు కదా, నేను ఈ లోపు అంతా అంటే ఇవి కడిగేద్దాం అన్నట్లుగా కడిగేస్తున్నాను. బయట క్లీన్ చేసే లోపే, అంటే డైలీ ఆఫ్టర్నూన్, ఇది మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో కూడా క్లీన్ చేస్తాను. ఎందుకు అలవాటు అయిపోయిందండి. ఇంకా అందుకనేసి ఇక్కడైతే ఇంకా లంచ్ బాక్సెస్ అన్నీ అయితే కడిగేస్తున్నాను. నెక్స్ట్ మార్నింగ్కి కావాలి కదా. ఇంకా ఆల్రెడీ ఇక్కడ నిండిపోయింది స్టాండ్. ఇంకా అవి ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేదు. ఇక్కడైతే ఇంకా అన్నీ ఫాస్ట్గా అయితే కడిగేస్తున్నాను. ఇంకా ఈ విధంగా అయితే ఉందండి ఈవినింగ్ బ్లాగ్. ఇది వచ్చేసి ఈవినింగ్ రొటీన్ అయితే ఈరోజు అయితే మీతో అయితే షేర్ చేస్తాను. ఇక్కడ ఆరిపోయినవన్నీ కొన్ని తీసి పెట్టేస్తున్నాను. మళ్ళీ ఇవి పెట్టడానికి ప్లేస్ కావాలి కదా అన్నట్లుగా. అవైతే ఇందాక కడిగేసాను కదండి, ఇంకా వాటర్ వేసి కడగలేదు. ఇంకా అవి కడిగేసి ఇందులో స్టాండ్లో అయితే పెట్టేస్తాను. ఇవన్నీ మార్నింగ్ టైంలో కడిగినవి. ఈరోజు అయితే ఎప్పుడైతే ఇంకా ఇవి అన్ని స్పూన్స్ ఇవన్నీ తీసి పెడుతున్నానండి. ఇంట్లో ఎన్ని స్పూన్స్ ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ అన్నీ తీసి పడేస్తారు మా పిల్లలు. ఇక్కడ చూసారు కదా, ఇది ఇంకా స్టాండ్ అయితే ఖాళీ అయితే చేసేసానండి. ఇక్కడైతే ఇంకా మొత్తం అన్నీ కడిగేసి ఇలాగ బోర్లు ఇచ్చేసి అవి నెక్స్ట్ మార్నింగ్ అంతా ఆరిపోతాయి. ఇది వచ్చేసి కజ్జికాయలు ఒత్తేదండి, అంటే సమోసా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే తెచ్చుకున్నాను కానీ ఇంతవరకు ఎప్పుడు యూజ్ చేయలేదు. అంటే ఇంకా స్టాండ్లో ఎందుకుంది అనుకోవచ్చు, ఎందుకుందో నాకు కూడా తెలియదండి. అంటే ఎప్పుడన్నా యూజ్ చేద్దామన్నట్లుగా తీసింటాను, అది అప్పటి నుంచి అలాగే ఉండిపోయి ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అన్ని లంచ్ బాక్సెస్ అన్నీ కడిగేసి ఇలాగ బోర్లు ఇచ్చేస్తున్నానండి. ఇంకా అన్నీ కడిగేస్తే ఇంకా మళ్ళీ చపాతీ ప్రిపేర్ చేయాలి కదండి. చపాతీ పిండి తడుపుకోవాలి, కర్రీ ప్రిపేర్ చేయాలి. పప్పు కుక్కర్లోనే చేసేస్తాను కాబట్టి ఈజీగానే అయిపోతుంది. ఇక్కడ అన్నీ అయితే కడిగేస్తున్నాను. చాలామంది అంటూ ఉంటారు కదా, ఎప్పుడైనా బ్లాగ్స్ పెట్టకుంటే ఇంకా ఎందుకు సిస్టర్ పెట్టట్లేదు అనేసి. ఇప్పటి నుంచి అయితే డైలీ అయితే ఒక బ్లాగ్ అయితే వచ్చేస్తుందండి. సమ్మర్లో అంటే పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి కొంచెం గ్యాప్ ఇచ్చాను. ఇప్పటి నుంచి అస్సలు గ్యాప్ ఇవ్వను. ఇంకా డైలీ అయితే ఏదో ఒక బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. మీకు పనులు ఇష్టమా, నార్మల్గా బ్లాగ్స్, నార్మల్గా ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు కూడా తీస్తుంటాను కదా, అలాగే ఇష్టమో మీరు కామెంట్ చేయండి. నాకైతే అన్నీ అంటే డైలీ పనులే పెడితే మీరే అంటారు కదా డైలీ అదే రొటీనా అన్నట్లుగా, అందుకనేసి అడుగుతున్నాను. ఏది అంటే బ్లాగ్స్లో, ఇంకా బ్లాగ్స్ అంటేనే అన్నీ కదండి. మీకు ఇలాగ నేను చేసుకునే పనులు ఇష్టమా, లేకపోతే ఇంకా అలాగా
అంటే అన్నీ చూపియండి సిస్టర్ బ్లాగ్స్‌లోనే అంటే ఇంక అన్నీ అయితే చూపిస్తానండి. ఇంకా నేను చేసుకునే వర్క్స్ కాకుండా ఇంకా పిల్లల్ని చదివించేటప్పుడు అలాగా అన్నీ ఇంకా ఇప్పటి నుంచి వ్లాగ్‌లో అయితే వచ్చేస్తాయి. ఇంక ఇక్కడైతే సింక్ అయితే ఇది నీట్‌గానే ఉంటుందండి. అంటే ఇది ఏందో ఫైబరో ఏదో నాకు గుర్తులేదు. ఇది ఈజీగా క్లీన్ అయిపోతుంది. సింక్ అయితే నీట్‌గా అయితే ఇంకా ఎప్పుడప్పుడు అంటే మార్నింగు, ఆఫ్టర్‌నూను, నైటు అప్పుడు క్లీన్ చేస్తుంటాను కదండీ! మళ్ళీ ఇప్పుడు కడిగినా సరే మళ్ళీ నైట్ టైమ్ మళ్ళీ క్లీన్ చేస్తాను. ఎందుకో అలవాటయిపోయింది సింకు. ఇదొచ్చేసి ఇక్కడ అంటే ఇవి ఉంటాయి గదండీ! అన్నం మెతుకులు అవన్నీ పడిపోకుండా ఇవి సింక్ లోపల ఇదొచ్చేసి దాని పైనయితే ఉంటుందండి. ఇది గూడా అంత పాచిలాగా అంటే పాకర్‌లాగా అయిపోయింది. అందుకనేసి నీట్‌గా అయితే కడిగేస్తున్నాను. ఇంకా మనకు సింక్‌లోనే ఎక్కడ లేని బ్యాక్టీరియా ఉంటుందంట అండి. అందుకే సింక్ ఎప్పుడు క్లీన్ చేసుకుంటుంటాను నేనైతే. ఈ విధంగా అయితే ఇది గూడా కడిగేసి ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా సింక్ గూడా క్లీన్ చేయడం అయిపోయింది. ఎంత క్లీన్ చేసినా పోవట్లేదండి. ఎప్పుడు క్లీన్ చేస్తుంటాను గానీ, మనం అన్నీ వేసినప్పుడు వాటివి అంతా ఇంకా అలాగా ఆయిల్ మరకలు అన్నీ ఉంటాయి గదండీ! ఇంకా వంట చేసినవి అన్నీ దాంట్లో వేసినప్పుడు. ఇక్కడైతే ఫైనల్‌గా ట్యాప్స్ అదొచ్చేసి పక్కన ఉన్న ట్యాప్ వచ్చేసి ఇవి బోర్ వాటర్ ఉంటాయి గదండీ! వాటి కోసం అనేసి పెట్టారు. కానీ నేను బోర్ వాటర్ యూజ్ చేయను. మా హస్బెండ్ అరుస్తుంటాడు. ఎప్పుడు అన్నిటికి మినరల్ వాటర్ యూజ్ చేస్తావనేసి. ఇంకా బోర్ వాటర్ ఎందుకో అండి ఎందుకో పట్టుకోను నేను. ఇక్కడైతే ఇంకా బోర్ వాటర్ అంటే బావుంటాయి. మనకు తెలీదు గదండీ! అంటే మంచినీళ్ళు పడ్డాయో లేదో అలాగా అనేసి నేను అదొకటి. ఇంక అందుకే మినరల్ వాటర్ ఏముంది వీటితో కడిగేసి ఇంకా మనము వంట జేయడానికి ఒక్కటే గదా! ఎక్కువేం పట్టవు గదా! అన్నట్లుగా అవే యూజ్ చేస్తుంటాను. ఇక్కడైతే ఫైనల్‌గా అన్ని గిన్నెలయితే కడిగేసానండి. ఇంకా హ్యాండ్ వాష్ ఒక సోప్ అయితే పెట్టుకుంటాను అరిగిపోయినది. దాంతో అయితే కడిగేస్తుంటాను. ఇంకా హ్యాండ్స్ అయితే ఇంకా లిక్విడ్ అంటే ఒక్కరోజు గూడా ఉండదండి. మా పిల్లలు అస్సలు లిక్విడ్ అవి ఇంట్లోకి తీసుకొనొచ్చేస్తే అవి నెక్స్ట్ డే మార్నింగ్‌కే అయిపోతాయి. అలాగా చేసేస్తారు. ఇక్కడ చూసారు కదండీ సింక్ ఎంత నీట్‌గా అయిపోయిందో కొత్త దానిలాగా. ఇంకా ఇక్కడొచ్చేసి వంకాయలైతే కట్ చేద్దాం అన్నట్లుగా సాల్ట్ అయితే వేసేస్తున్నానండి నేనైతే. సాల్ట్ వేసేసి ఇంకా కట్ చేసేస్తాను. అంటే నల్లగా అయిపోతాయి వంకాయలు చేదు కూడా వచ్చేస్తాయి కదండీ వంకాయలు అందుకనేసి ఈరోజైతే ఇంకా గుత్తి వంకాయ ఏం ప్రిపేర్ చేయట్లేదండి. ఇంకా నార్మల్ వంకాయనే ప్రిపేర్ చేసేస్తున్నాను. మా పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు నార్మల్ వంకాయ. కానీ పల్లీలు అవి ఏమో లేవన్నట్లుగా నేనైతే ఈరోజు ఇంకా గుత్తి వంకాయనే అంటే నార్మల్ వంకాయనే ప్రిపేర్ చేస్తున్నాను. పులగం అలాగా చేసుకున్నప్పుడు బావుంటది. కానీ చపాతీలోకి అంత టేస్ట్ అనిపించదు. మళ్ళీ రొట్టెలకైతే బావుంటదండి ఇది వంకాయ కర్రీ. ఇంకా ఉన్నవి ఏం జేయాలనేసి ఒక్కోసారి పప్పు గూడా ప్రిపేర్ చేస్తాను. వంకాయ పప్పు మా పిల్లలకి ఇష్టము. బాగా ఫేవరెట్ అయిందండి వంకాయ పప్పు అలాగా. ఇంకా నేను ఆఫ్టర్‌నూన్ ఏం చేస్తానంటే ఆఫ్టర్‌నూను పప్పు ప్రిపేర్ చేస్తాను. మార్నింగ్ టిఫిను ఏదో ఒకటి ఇడ్లీ, దోస, పొంగలి అలాగా అన్నీ చేస్తాను. నైట్ టైమ్‌లో మాత్రం డైలీ చపాతీ. ఎప్పుడైనా చపాతీ పిండి అయిపోయినప్పుడే టిఫిన్స్ అంటే పులిహోర అవి ఉంటాయి గదండీ! అవి ప్రిపేర్ చేస్తాను. అక్కడైతే ఇంక మా పిల్లల్ని చూస్తూ ఇంకిక్కడ నా వర్క్స్ ఎన్ని చేసుకున్నా సరే మా పిల్లలనైతే చూస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళిద్దరిని ఒక చోట వదిలిపెడితే మళ్ళీ గొడవ పడుతూనే ఉంటారు. ఇక్కడైతే టమోటా ఉంది గదండీ! టమోటా గూడా కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్, టమోటో చిన్న చిన్న ముక్కలుగా అది చాపర్ ఉంది గానండి, అది తెచ్చుకున్నాను. ఎందుకో యూజ్ అవ్వట్లేదు. ఇంతకుముందు డీమార్ట్‌లో తెచ్చుకున్నవి 2 ఏమో పోయాయి. ఇంకా మళ్ళీ మొన్న నంద్యాలలో ఇంతకుముందు 20 రూపీస్ షాపింగ్‌లోనే ఎక్కడనో 180 రూపీస్ అనేసి చపాతీ పిండి గూడా తడపొచ్చంటే తెచ్చుకున్నానా, అస్సలు యూజ్ అవ్వట్లేదండి. ఇంకా అందుకనేసి అది పక్కన పెట్టేసి ఎంతసేపు కట్ చేసుకుంటాం. మళ్ళీ ఆ చాపరు, మళ్ళీ దాన్ని కడగడము, అదే అండి చాపింగ్ బోర్డ్ కాదు చాపర్ ఉంటుంది గదా! చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేదది. ఇక్కడైతే నాకు చాపింగ్ బోర్డ్ గూడా ఉంది. కానీ ప్లాస్టికు అందుకనేసి పక్కన పెట్టేసాను. మళ్ళీ అనుకోవచ్చు మళ్ళీ ప్లేట్‌లో అదే కట్ చేస్తుందన్నట్లుగా ముందే చెప్తున్నానండి అంటారనేసి. ఇక్కడైతే ఇంకా అది కరివేపాకు అన్నీ ఇంకా నీట్‌గా అయితే కడిగేసానండి. వెజిటబుల్స్ ఎందుకో ఇక్కడైతే కర్రీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా అందరికి వచ్చిన కర్రీనే కాబట్టి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టేసానండి. ఇంకా వ్లాగ్ అంటే అన్నీ చూపియాలి గదా! ఇక్కడొచ్చేసి ధనియా పౌడర్ అవన్నీ తీసి పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్‌లో నుంచి ఇది కొబ్బరి పొడైతే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. ధనియా పౌడర్ అయితే బయటనే పెట్టేస్తానండి. ఇంకా మొత్తం పట్టేసాను ధనియా పొడి. ఇక్కడ వెల్లుల్లి కారం వచ్చేసి ఇవి ఫ్రైలు ఇవన్నీ ఉంటాయి గదండీ! వేపుళ్ళు, ఫ్రైలు ఇయన్నీ ఒకటేనేమో ఇంకా అవన్నీ అంటే వంకాయ ఫ్రై ఇది ఉంటుంది గదండీ! బెండకాయ తాలింపు, బెండకాయ ఫ్రయ్యి, ఇంకా ఆలు ఫ్రై అలాగా జేసినప్పుడు ఈ ఫ్రైకైతే యూజ్ అవుతుంది. అది ఎలా జేయాలంటే ఇంక నార్మల్‌గా వెల్లుల్లి కారం ఉంటుంది గదండీ! అలాగే ఇంకా వెల్లుల్లి కారమే ప్రిపేర్ జేసేసుకోవాలి. ఇంకా ఏవన్నా అదే వేపుళ్ళు అలాగా చేసినప్పుడు ఇంక ఇదైతే వేసేసుకోవచ్చు. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసేస్తున్నానండి. ఇంకా కర్రీ ప్రిపేర్ చేద్దాం అన్నట్లుగా. ఇంకా ఈ విధంగా అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంక నార్మల్‌గా పప్పు కుక్కర్‌లోనే చేసేస్తానండి. నాకెందుకో పప్పు కుక్కర్‌లో చేస్తేనే తొందరగా అయిపోతుంది. ఈజీగా మనకు ఏదన్నా పని చేసినట్లు గూడా అనిపించదు. అందుకనేసి నేనైతే పప్పు కుక్కర్‌లోనే అంటే నేను ఈజీ వేలో చూసుకుంటానండి. ఏవైనా వర్క్సు తొందరగా అవ్వాలి అలాగని మళ్ళీ
నీట్‌గా అయిపోవాలి అన్నట్లుగా. ఇక్కడైతే ఇంకా ఆనియన్స్ అయితే వేసేసాను. ఇవి వచ్చేసి లైట్‌గా అయితే ఫ్రై చేసేసుకుంటున్నానండి. అంటే లైట్‌గా అంటే లైట్‌గా కాదు. నార్మల్‌గా మనం ఎలాగ కర్రీస్‌కు ప్రిపేర్ చేస్తామో అలాగనే ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసి ఇక్కడ టమోటాలు కూడా వేసేస్తున్నాను. వేసేసి వంకాయలైతే ఇంకా కట్ చేయలేదండి. తిరగమాతయితే మగ్గిపోయిన తర్వాత కట్ చేసేస్తాను. ముందే కట్ చేస్తే కొంచెం చేదొచ్చేస్తాయి గదా! అందుకనేసి ఇది స్లిమ్‌లో పెట్టేసి ఇంక నేనైతే ఇక్కడ వంకాయలైతే కట్ చేసేసాను. ఇక్కడైతే వంకాయలు కొన్నే ఉన్నాయిలెండి. హాఫ్ కేజీకి కూడా తక్కువే ఉన్నాయి. ఇక్కడైతే ఫాస్ట్‌గా కట్ చేసేస్తున్నాను ఇంకా. ఇంకా అయితే మాకు సెవెంత్ క్లాస్‌లోనే ఎప్పుడో ఏదో పోయెమ్ ఉండేదండి. వంకాయ వంటి కూర అనేసి ఏదో. అంటే వంకాయలు అంత టేస్ట్ అయితే ఉంటాయనేసి నాకు గూడా వంకాయ కర్రీ అంటే ఇష్టము. ఆలు కర్రీ అయినా, వంకాయ కర్రీ అయినా అలాగా. మా పిల్లలకు మళ్ళీ ఇష్టం ఉండదు. గుత్తి వంకాయ మాత్రమే ఇష్టము. నాకైతే ఇది ఇక్కడైతే వంకాయలైతే కట్ చేస్తున్నాను. ఇంకా వంకాయ కర్రీ చిన్నప్పటి నుంచి నాకు ఫేవరెట్ ఉండేది. ఇప్పుడు మా పిల్లలకి ఇష్టం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు 1 వీక్‌లో 1 టైమ్ అలాగైతే చేస్తాను. ఇక్కడ అంటే వంకాయలు కట్ చేసేటప్పుడు నాకైతే జామకాయ ఉంటది కదండీ! మా పిల్లలు ఒకసారి ఏమైందంటే ఫన్నీగా నేను వంకాయలు కట్ చేస్తుంటే జామకాయ అనేసి అనుకున్నారు. అంటే జామకాయలు గూడా కొంచెం చూడ్డానికి అలాగే ఉంటాయి గదండీ! ఇలా కట్ జేసినప్పుడు. ఇక్కడైతే ఇంకా మళ్ళీ ఒకసారయితే కడుగుతున్నానండి. నా ఓసీడీకి ఒకటికి 10 సార్లయితే కడుగుతుంటాను. ఇంకా మళ్ళీ కట్ జేసేసినప్పుడు ఆ వాటర్‌లో వేయకుండా మళ్ళీ ఇంకోసారి ఫ్రెష్ వాటర్ అయితే పట్టేసుకొని మళ్ళీ ఇప్పుడైతే ఇంకా వంకాయ కర్రీ కోసమయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే వంకాయలయితే వేసేసి అందులోనే కొద్దిగా సాల్టు, పసుపు, కారం అన్నీ వేసేసి కొంచెం సిమ్‌లో పెట్టి మగ్గనిచ్చేసి ఇంకా వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడైతే పెట్టేస్తున్నానండి. ఇటు సైడ్ చపాతీ ప్రిపేర్ చేద్దామన్నట్లుగా ఇది మళ్ళీ అంటే నాకు ఇటు సైడ్ పెద్ద పొయ్యి మీద అయితే తొందరగా అయిపోతుంది చపాతీ. తొందరగా గూడా కాలుతుంటాయి గదండీ! మనకు వేయడానికి గూడా చపాతీలు ఈజీగా ఉంటుందన్నట్లుగా ఇటు సైడ్ అయితే మార్చేసాను. ఇక్కడ కొద్దిగా సాల్టు, పసుపు ఇంకా కారం అయితే యాడ్ చేసేసానండి. ఇంకా కారం గూడా ఇంకా మనకు కావాల్సినంత నేనైతే ఇంకా పిల్లలు తింటారన్నట్లుగా కొంచెమే వేసేసాను. అంటే ఏం టేస్ట్ ఏం చూడనండి కర్రీసు. ఇంకా డైలీ చేస్తుంటాను కాబట్టి ఇంకా తెలుస్తుంది నాకు ఎంత వేయాలి అన్నట్లుగా. ఇక్కడైతే ఇంకా వేసేసి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసి ఇంకా మూత అయితే పెట్టేస్తానండి. ఒక 2 విజిల్స్ వచ్చేస్తే మెత్తగా అయితే అయిపోతాయండి వంకాయలైతే. ఈ విధంగా కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసాను. ఇంకా తర్వాత లాస్ట్‌లో ధనియా పౌడర్, కొబ్బరి పౌడరు, ఇంకా కొత్తిమీర కొద్దిగా వేసేస్తే ఫైనల్‌గా ఇంకా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇటు సైడ్ అయితే ఇంకా నేనైతే చపాతీ అయితే ప్రిపేర్ చేస్తానండి. చపాతీ పిండి ఇంకా తడపలేదు. ఇప్పుడు తడుపుతున్నాను. ఆ కర్రీ అయ్యేలోపు చపాతీ పిండి నానిపోతుంది గదా! ఇంక అప్పుడు అందుకనేసి ఇక్కడైతే పెట్టేసాను. చపాతీ పిండి గూడా తడిపేస్తున్నాను. ఓన్లీ వాటర్ యాడ్ చేశానండి నేను. ఇంకా చపాతీ పిండిలో ఇంక అంతే. కాల్చేటప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేస్తాను. ఇక్కడైతే బయట అంటే హాల్‌లో కూర్చొని తడుపుతున్నానండి పిండి. నేనేదైనా వర్క్స్ కూర్చొని చేసుకునేటివి ఉంటే ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటానండి. ఎందుకు అలాగా. ఇంకా ఇక్కడైతే సోఫాలో కూర్చొని నైట్ టైమ్ గదా! నైట్ అయిపోయింది అప్పుడే. ఇక్కడ మా పిల్లలది రాయడం ఇంకా అయిపోలేదు. నా వర్క్స్ గూడా అయిపోలేదు. ఇంకా మధ్య మధ్యలో వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తూ ఇక్కడ చపాతీ పిండి అయితే తడుపుతున్నాను. ఇక్కడ మా పాపదైతే కంప్లీట్ అయిపోయిందండి హోంవర్క్ అయితే రాయడము. ఇక్కడ చూడండి హ్యాండ్ రైటింగ్ అయితే బావుంటుంది. పెద్ద పాపది. మా చిన్న పాప ఇంగా రాస్తూ ఉంది. మా చిన్న పాపది కూడా పర్లేదు బానే ఉంటుంది. ఇక్కడైతే ఇంకా అక్కడే ఎందుకు చూపిస్తున్నావు అంటే, లేదు చూపిస్తాననేసి చూపిస్తూ ఉంది. ఇంకా వాళ్ళైతే ఇంకా ఎప్పుడెప్పుడు అవుతుందా చపాతీ అనేటట్లు ఉన్నారు ఇంగ. అంటే 7:00కంతా ఆకలేస్తుందండి. కానీ పడుకోవడం మాత్రం లేట్‌గా పడుకుంటారు. ఇంకా 7:00కి ఇంకా నేనైతే ఒక్కోసారి 7:00కి ఇంకా చేయకుంటే ఇంగా చేయట్లేదా అనేసి తిరుగుతుంటారండి కిచెన్‌లోకి అక్కడికి. ఇక్కడైతే ఇద్దరు గొడవ పడుతున్నారు. ఇంకేదో చెప్తూ ఉంది వాళ్ళక్క. ఇంకిద్దరు పక్క పక్కన ఉన్నారనుకోండి. ఇద్దరు ఒకరు గొడవ పడుతూనే ఉంటారు. మా చిన్న పాప రివర్స్‌లో యేసుకుంది టీ షర్ట్ ఎన్ని సార్లు చెప్పినా మళ్ళీ ఇటు సైడ్ వేసుకోవట్లేదు. ఇక్కడైతే చపాతీ ప్రిపేర్ చేస్తూనే మధ్యలో వెళ్ళిపోయాను. వాళ్ళిద్దరు అరుస్తుంటే ఏదో అనేసి. మళ్ళీ మనం చూసుకోకున్నామనుకోండి, ఇంక ఇద్దరు గొడవ పడేసి ఏడ్చుకుంటూ కూర్చుంటారు. అదే కొంచెం వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడే వెళ్ళాననుకోండి సైలెంట్‌గా అయితే ఉండిపోతారు. ఇక్కడైతే ఫైనల్‌గా చపాతీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా చపాతీ అయితే ఇంకా సిమ్‌లో పెట్టేసి కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసి ఇంకా కాల్చేస్తున్నాను చపాతీలైతే. ఈరోజైతే ఇంక మాది డిన్నరొచ్చేసి నైట్ చపాతీ, ఇంకా వంకాయ కర్రీ అండి. ఇలాగ సింపుల్‌గా అయితే ఇద్దరు పిల్లలున్నా సరే అన్ని వర్క్స్ ఇంకా ఇలాగైతే చేసేసుకుంటుంటానండి నేను. ఇంకా ఈజీ ప్రాసెస్‌లోనే ఈజీగా అయిపోయేటట్లు చేస్తానండి వర్క్స్ ఏవైనా సరే. అంటే కొద్దిసేపు గూడా కూర్చోను. ఏదైనా వర్క్స్ స్టార్ట్ చేశాననుకోండి, అవి కంప్లీట్ అయిపోయే వరకు ఇంకా కూర్చోను. లేకపోతే ఇంకా ఎప్పుడైనా బద్ధకం అనిపించినప్పుడు తప్ప మిగతా డేస్‌లో అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్ నాకు. తర్వాత ఏదైనా మొబైల్ చూడడం అన్నా పిల్లల్ని ఇంకలాగా
ఇక్కడైతే చపాతీ అయితే చేసేస్తున్నానండి. ఇంకా పిల్లలకు, నాకు, మా హస్బెండ్‌కి ఇంకా 4 మెంబర్స్‌కి గదా! ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అలాగా పడుతుంది టైము. ఇంకా నాకైతే ఇక్కడైతే ఇంకా చపాతీలైతే సిమ్‌లో పెట్టేసి, మళ్ళీ పెద్దగా మంట పెట్టేసి అలాగ కాలుస్తూ ఉంటానండి. ఫైనల్‌గా చపాతీలైతే చేయడం అయితే ఇంకా అయిపోలేదు. ఇక్కడ కర్రీ గ్యాస్ పోయిందా లేదా అనేసి చూస్తున్నాను. ఇందులో కొద్దిగా ధనియా పౌడరు, ఇంకా కొబ్బరి పౌడర్ వేసేసి సిమ్‌లో పెట్టి ఒక 2, 3 మినిట్స్ అయితే ఉడికిచ్చేసి, ఒక 5 మినిట్స్ లెండి ఉడికిచ్చేస్తే ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదండీ ఎంత ఈజీగా అయితే అయిపోయిందో. ఇంకా మనం మాటి మాటికి ఏవి వేయాల్సిన పనుండదు. ఇక్కడైతే కొబ్బరి పొడి కొద్దిగా వేసేసి, ఇంకా కొంచెం ధనియా పౌడర్ అయితే వేసేస్తున్నాను. ఇంకా గ్రేవీలాగా అయితే వచ్చేస్తుందండి మనకు. ఆలు కర్రీ అయినా, ఈ వంకాయ కర్రీ అయినా, ఇంకా ఏవైనా కర్రీస్ అయితే ఇంకా మనం పప్పు కుక్కర్‌లోనే ఈజీగా బావుంటుంది. టేస్ట్ కూడా మాకైతే నచ్చుతుందండి ఇంకా. ఇక్కడైతే సిమ్‌లో పెట్టిన తర్వాత కొంచెం ఆ వాటర్ అంతా ఇంకిపోయాయి. ఇంకా లాస్ట్‌లో అయితే చూపిస్తానండి. ఇంకా కర్రీ అయితే ఫైనల్‌గా రెడీ అయిపోయింది. చూసారు గదండీ! ఇలాగైతే వచ్చేసింది. ఇంకా మా పిల్లలకైతే ఇంక చపాతీ అయితే పెట్టేస్తే ఇంకా పనయిపోతుంది నాకైతే. ఇంక ఈ విధంగా చపాతీలు గూడా ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పిల్లలకి, నాకి అందరికి. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. మా పిల్లలే కడుక్కొనొచ్చేసి పెట్టేశారు ఇక్కడ 2 ప్లేట్స్. ఇంకిక్కడ ఇద్దరికైతే కర్రీ అయితే ఊరికే గ్రేవీ ఎయాలంట. కర్రీలో ఇవి ఉంటాయి గదండీ! వంకాయలు తినరు వాళ్ళు. అలాగా ఇంకా ఈ విధంగా అయితే ఇద్దరికి కర్రీ వేసేసి చపాతీ అయితే పెట్టేసాను. మళ్ళీ నైట్ అయితే చూస్తున్నాను ఒకసారి చెక్ జేస్తున్నాను. రాసారా లేదా అనేసి హోంవర్క్ అయితే ఇంక ఈ విధంగా అయితే హోంవర్క్ అయితే రాసేసారండి. ఇంకిదే అండి ఇవాల్టి వీడియో. ఇదే ఇవాల్టి వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ ఏం చేస్తుందా ఇందాక చూపించాను కదా గట్టాలు, ఆ గట్టాలు తీసుకుంటుంది. ఇంకా ఇవాల్టి వీడియో అయితే ఇంకా నైటు 8, 10 అలాగా అవుతుందండి. ఇంకా ఈ రోజు అయితే సింపుల్గా అయితే తీసాను. ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ అండి.